హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. వీడియో చూసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇప్పుడైతే 90s ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ చెకోడీలు చేస్తున్నాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసేయాలో చూసేయండి మరి. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పునైతే తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసేసి దీన్ని వేరొక క్లాత్ మీద అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల వాటర్ ఏదైనా ఉంటే క్లాత్‌కి అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సింది వరిపిండి. నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. అదే కప్పు మెజర్‌మెంట్‌లో అయితే ఒక ఫుల్ కప్ వరకు పడుతుంది. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మైదా పిండినైతే వేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత దీన్ని పక్కననేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దీనికోసం ఒక కడాయినైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి టేస్ట్‌కి తగినంత కారాన్నయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే సరిపడగా సాల్ట్, కొద్దిగా కలర్ రావడం కోసం అయితే నేను పసుపుని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని వాటర్ అనేది లైట్‌గా బబుల్స్ స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కలిపి పెట్టుకున్న పిండినైతే వేసుకుంటూ గరిటెతో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. లేదంటే పిండి అనేది ఉండలు పడుతుంది. ఉండలు పట్టకుండా ఈ పిండిని కలుపుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఉండ తీసుకొని చుడితే చేతికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడైతే ఇది చెకోడీల కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చల్లారపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మరీ ఎక్కువ చల్లారిపోకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారపెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక ముద్దలా అంటే చపాతీ ఉండలా రెడీ చేసుకోవాలి. చూసారుగా మన చెకోడీల పిండి అనేది ఎటువంటి ఉండలు పట్టకుండా చాలా స్మూత్‌గా ఒక డౌలా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన పెసరపప్పు కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే చెకోడీలు చేసుకుందాము. ముందుగా చేతికి కొద్దిగా ఆయిల్ చేసుకొని మనకి ఏ సైజ్ అయితే చెకోడీలు కావాలి అనుకుంటే అంత పిండిని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా పెసరపప్పునైతే డిప్ చేసుకొని చేతిలో ఉంచుకొని మరొకసారి రోల్ చేసుకోవాలి. తర్వాత దీనిని 2 సైడ్స్ కలిపి రౌండ్‌గా రింగ్‌లా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అప్పుడప్పుడు పిల్లల కోసం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. అస్తమానం బయట ఫుడ్ కొనే పని లేకుండా ఒక్కొక్కసారి ఇలా వెరైటీగా అయితే ట్రై చేయండి. బయట ఫుడ్ అనేది వాళ్ళు మంచిగా కుక్ చేయరు. అదే ఇంట్లో చేసుకుంటే మనం హెల్తీగా, హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా ఇంట్లో చేయడానికి మాత్రమే ట్రై చేయండి. చెకోడీలన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకైతే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి. ఇప్పుడైతే చెకోడీలు ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఒక ప్యాన్‌నైతే పెట్టుకోవాలి. ఇది ఫ్లాట్‌గా ఉంటే బావుంటుంది. సో, దీనికిప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం చెకోడీలు ఫ్రై చేసుకోవడం కోసం ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంతా వేసుకొని హై ఫ్లేమ్‌లో మనం ఈ ఆయిల్‌ని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవడం కోసం ముందుగా పెసరపప్పునైతే వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది బాగానే హీట్ అయింది. ఇప్పుడు దీనిలోకి మనం చెకోడీలనైతే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఎంత పడితే అంతవరకు వేసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బబుల్స్ అనేవి కొద్దిగా తగ్గిన తర్వాత కొద్దిగా లైట్‌గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్‌కి స్లోగా అయితే టర్న్ చేసుకోవాలి. ఈ చెకోడీలు పెసరపప్పుతోనే కాకుండా పచ్చి శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ చెకోడీలనేవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి.
మనం వీటిని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇవి లోపలనేది కుక్ అవుతుంది. మొత్తం బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మంచిగా కలర్ అనేది వస్తుంది. ఈ చెకోడీలనేవి ఫ్రై అయిపోయినాయి. వీటిని స్ట్రైనర్‌లోకైతే తీసుకున్నాను. మరొకసారి మిగిలిన చెకోడీలని కూడా ఆయిల్‌లోకైతే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. వేసిన వెంటనే మనం వీటిని కదపకూడదండి. కొద్దిగా బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత వీటిని వేరొక సైడ్‌కి టర్న్ చేయాల్సి ఉంటుంది. అలా అయితే విడిపోకుండా ఉంటాయి. ఈ చెకోడీలు ప్రాసెస్ అంతా చేయడానికైతే టైం ఎక్కువ తీసుకోదు కానీ, ఇవి ఫ్రై అవ్వడానికైతే టైం తీసుకుంటుంది. ఎందుకంటే ముందు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి, కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుంది. నాకైతే దగ్గర దగ్గర 5 మినిట్స్ వరకు పట్టిందండి ఇవి ఫ్రై అవ్వడానికి. ఇవి సెకండ్ టైమ్ ఏసినవి కూడా ఫ్రై అయిపోయినాయి. అందుకని నేను వీటిని స్ట్రైనర్‌లోకైతే తీసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఈ చెకోడీలని విరిపితే చూసారుగా చాలా క్రంచీగా అయితే విరిగినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.